అన్నదాత ఆశలపై మిగ్జాం తుఫాను నీళ్లు చల్లింది. ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంటను నిట్ట నిలువున ముంచేసింది. 6 నెలల పాటు పసిబిడ్డ మాదిరి సాకిన పంట క్షణాల్లో కాకుండా పోయింది అన్న నిజాన్ని జీర్ణించుకోలేక నీట మునిగిన పంటను నిస్తేజంగా చూస్తూ ఆ పంట పొలాల మధ్య జీవోత్సవాల్లా కూలబడిన అన్నదాత మూగరోదనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అడుగడుగునా దర్శనమిస్తున్నాయి. నా పేరు ఎరు శ్రీనివాసరావు, అత్తోట గ్రామం, కొల్లిపారం మండలం, గుంటూరు జిల్లా. నేను ఒక రైతునండి. సొంత భూమి 1 ఎకరం నాటుకున్నాను. 30,000 పెట్టుబడి పెట్టాను. ఈ అకాల వర్షాలు వచ్చి అంతా ఇదైపోయిందండి. చేలంతా, పొలం అంతా ఈ రకంగా పాడైపోయి నేలపాలైపోయిందండి. ఎక్కడ చూసినా తుఫాను గాలికి నేలకు ఒరిగిన వరిచేలు, భారీ వర్షానికి నీట మునిగిన పంటలే దర్శనమిస్తున్నాయి. నేను ఎకరానికి 20,000 ఖర్చు పెట్టానండి. గాలివాన వచ్చి చేలన్నీ పడిపోయి సాపలైపోయింది. ఈ కాలువలు తిట్టే కానీ ఈ మురుగు నీరు పోదండి. తూటి కాడాలు కొంత గడ్డి బాగా పెనేసిపోయింది. ఈ చేలు పెట్టుబడి పెట్టి అంతంత డబ్బు ఏడాడో వడ్డీలకు తెచ్చి పెట్టాము. ఏముంది, రూపాయి రాలేదు. మొత్తం తీసుకెళ్లి తాగడ పెట్టి మొత్తం తెచ్చి ఆడ పెట్టాము. అయితే ఏలికలకు అన్నదాత ఆక్రందన వినపట్టం లేదు. తుఫాను తెచ్చిన కష్టం కనబట్టం లేదు. అన్నదాతను ప్రభుత్వం అలక్ష్యం చేయడమే అందుకు కారణం. తుఫాను తెచ్చిన కష్టం కంటే ప్రభుత్వం చేసిన నష్టమే రైతుని నిట్ట నిలువునా ముంచింది అనడానికి అడుగడుగునా నీట మునిగి దర్శనమిస్తున్న పంటలే నిదర్శనం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత 4-5 సంవత్సరాలుగా కాలువలంతా గడ్డిమయమైపోయినాయి. రైతులకు నీళ్లు బాగా ఇబ్బంది పడుతున్నారు. విత్తు చల్లే సమయంలో సాగునీరు లేదు. మొక్క మొలిచాక నీరు అందించలేదు. పంట చేతికొచ్చిన సమయంలో తుఫాను ముంచేస్తే పొలాల్లో నీరు పోదు. కాలువల నిర్వహణ పట్ల ప్రభుత్వ అలక్ష్యం రైతుని నిట్ట నిలువునా ముంచేసింది. ఆ కాలువలో నీళ్లు తిరిగి చేలోకి వస్తున్నాయే తప్ప చేలో నుంచి కాలువలోకి వెళ్తలేదు. ఆ వెళ్ళాలి అంటే శాంతం అది శుభ్రం చేసేవాళ్ళు అంటూ ఎవరూ లేరు. గడ్డిపాటలు పెట్టే సమయంలో గడ్డిపాటల డబ్బులు మా పంచాయతీకి అప్పచెప్తే మేము క్రేన్ పెట్టుకుని తీపించుకుంటామండి అని అడిగినా కూడా ఎవరు పట్టించుకోలేదు. చెవులూరు దగ్గర నుంచి కుంచవరం క్రాస్ రోడ్డు వరకు తీస్తే కానీ ఈ కాలువ క్లియర్ అవుదండి. మరి దీన్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఇవాళ నిన్నటి కన్నా ఇవాళ నీళ్ళు ఎక్కువైనాయి, ఫ్లోటింగ్ ఎక్కువయ్యి. ఇంత జరుగుతున్నా అన్నదాతల ఆక్రందనలు ప్యాలెస్ లో కూర్చున్న ఆ నీరో చక్రవర్తికి కనపట్టం లేదు. జగన్ గారికి మొక్కుకుంటున్నామండి. దయ ఉంచి మా మీద ఇది చేసి రైతులను కాపాడమని కోరుతున్నామండి. పెట్టుబడులు పెట్టి 30,000 రూపాయలు అయిందండి ఎకరానికి. మాకు అకాల వర్షాలు వచ్చి చేతికంటే టయానికి ఈ రకంగా పాడైపోయిందండి. రైతుల వైపు కన్నెత్తి చూసింది లేదు. మా గోడు వినే నాదుడై లేడా అన్న ప్రశ్న అన్నదాతను తొలిచేస్తున్న సమయంలో మీకు మేము భరోసా ఇస్తామంటూ జనసేన పార్టీ కదిలింది. టీడీపీ నేతలను కలుపుకొని పార్టీ నేతలు క్షేత్రస్థాయికి వెళ్లి రైతు కష్టాన్ని స్వయంగా ఆలకిస్తున్నారు. ఎక్కడ చూసినా నీట మునిగిన పైరు, తడిసిన ధాన్యాన్ని ఏం చేయాలో తెలియని దయనీయ స్థితిలో ఉన్న రైతును చూసి చలించిపోయారు. అన్నదాతకు మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. జనసేన, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తుఫాను బాధిత రైతులకు అండగా కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. రైతు పరిహారం కోసం పాలకులతో పోరాటానికి సిద్ధమయ్యారు. ఎక్కడ చూసినా పాపం రైతు కన్నీరు నిజంగా చాలా కదిలిస్తోంది. ప్రభుత్వం ఈ నిర్లక్ష్యం వదిలి దయచేసి ఇప్పుడైనా ఒక బటన్ నొక్కి ప్రతి రైతుకి ఒక 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందించి ప్రతి గింజ కొనేటట్టు ప్రభుత్వం బాధ్యత వహించాలి. దానికోసం ఖచ్చితంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా దీని గురించి ఉద్యమిస్తాం. రైతు పక్షాన్ని నిలబడతాం. ఏదో విధంగా ప్రభుత్వం మాత్రం స్పందించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.